ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని అన్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్లో ఒక చోటి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. మొదటి చాయిస్ సిద్దిపేట అని కవిత చెప్పారు. ఈ ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని అన్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్లో ఒక చోటి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. మొదటి చాయిస్ సిద్దిపేట అని కవిత చెప్పారు. ఈ ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని అన్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. ఇక ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్లో ఒక చోటి నుంచి తాను పోటీ చేస్తానని ఆమె అన్నారు. మొదటి చాయిస్ సిద్దిపేట అని కవిత చెప్పారు. ఈ ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చిక్కాషో భాగంగా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా పార్టీ ప్రకటన ఎప్పుడు పోతుంది అనే దానిపైన కూడా కవిత కామెంట్స్ చేశారు. ప్రధానంగా మే మొదటి వారంలో మంచి ముహూర్తాలు తీసుకొని మే మొదటి వారంలో లేదా రెండో వారంలో పార్టీ ప్రకటన చేయబోతున్నట్లుగా స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ పేరులో ఖచ్చితంగా
తెలంగాణ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ వాదాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాము. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత కట్టబోయే పార్టీలో తెలంగాణ వాదం ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీపై కూడా కవిత స్పందించారు. ఫస్ట్ ఛాయిస్ గా సిద్దిపేట ఉంటుంది, రెండో ఛాయిస్ గా బోధన ఉంటుందంటూ ఆమె కామెంట్స్ చేశారు. మరోవైపు అదేవిధంగా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రాంతీయ పార్టీలు సాధారణంగా వ్యక్తి కేంద్రిత రాజకీయాలు నడుపుతారు, లీడరిజం గా ఉంటాయి. కానీ నేను పెట్టబోయే కొత్త పార్టీ వ్యవస్థ నిర్మాణమై ఉండాలి, సైద్ధాంతిక నిర్మాణం ఉండాలంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. మరోవైపు అదేవిధంగా ఆడవాళ్ళను అవమానించడం, అంటే రాజకీయ పార్టీలు పెడుతున్నటువంటి మహిళలను ఉద్దేశించి చులకనగా మాట్లాడడం తగినంటూ కూడా కామెంట్స్ చేశారు. షర్మిల ఉదంతాన్ని చెప్తూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. ప్రధానంగా షర్మిల ఏపీకి చెందినటువంటి వ్యక్తి. ఆమె ఏ కారణం చేత తెలంగాణలో పార్టీ పెట్టారు, ఇక్కడి ప్రజలకు నచ్చలేదు. ఆ తర్వాత తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసి ఏపీలో ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు, తక్కువ చేసి ఎట్లా చూస్తారంటూ కూడా మాట్లాడారు. గతంలో చిరంజీవి లాంటి వాళ్ళు టీఆర్పీ పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఆ తర్వాత అధికారంలోకి రాకపోయేసరికి పార్టీని క్లోజ్ చేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ కూడా ఆమె ఈ ప్రశ్నను లేవనెత్తారు. మరోవైపు తెలంగాణ వాదమే కవిత కట్టబోయే పార్టీకి మొదటి లైన్గా ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది రాష్ట్ర మంత్రులయ్యారు, కేంద్ర మంత్రులయ్యారు, రాజకీయాల్లో ఉన్నతంగా రాణించారు. నేను పెట్టబోయే కొత్త పార్టీకి కూడా కొత్త తరం రావాలని, కొత్త తరం అందులో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఇక జనరల్గా సెంట్రిక్ పర్సన్గా ఉంటాను, ఇటు లెఫ్టిస్టులు కానీ రైటిస్టులు కానీ పూర్తిగా అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉండరు. కానీ ఇప్పుడు కొత్తగా పార్టీ స్థాపించిన తర్వాత ఫ్యూచర్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తాను. సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీతో పాటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేయాలని భావిస్తున్నానంటూ కూడా కవిత స్పష్టం చేశారు. ప్రధానంగా ముహూర్తాలు నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి ముహూర్తాలను ఫాలో అయ్యే వ్యక్తిగా మంచి ముహూర్తంలో నూతన పార్టీని ప్రారంభిస్తాను. దానికి సంబంధించిన అజెండా అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఎన్నికల సంఘం వద్ద ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల పార్టీ రిజిస్ట్రేషన్ కావచ్చు, పార్టీకి వచ్చే ఎన్నికల చిహ్నం కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. మే మొదటి వారం లేదా రెండో వారంలో పార్టీ ప్రకటన ఉంటుందంటూ కూడా కవిత స్పష్టం చేశారు. ప్రధానంగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఫ్యూచర్లో తెలంగాణలో బీజేపీ ఉండదు. అదేవిధంగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్లేస్ను కొత్త పార్టీ రీప్లేస్ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాము, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ కూడా కవిత స్పష్టం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి తరపున జాగృతి జనంబాట పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడత జిల్లాల పర్యటన పూర్తయింది. ఇంకా కొన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఈలోపు మున్సిపల్ ఎన్నికలు అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో జిల్లాల పర్యటన చేపట్టడం లేదు. జిల్లాల పర్యటన పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు, ప్రధాన సమస్యలపై కొత్త పార్టీ పోరాటం చేస్తుంది. ఈ పోరాటం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించగలుగుతామనే ఉద్దేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మే మొదటి వారం లేదా రెండో వారంలో కవిత తన పార్టీని లాంచ్ చేయబోతున్నట్లుగా స్పష్టం చేశారు. ఎస్, అదేవిధంగా చూసుకుంటే సవీన్, ఆమె సిద్దిపేట అదేవిధంగా నెక్స్ట్ బోధన్ నుంచి రెండిట్లో ముఖ్యంగా ఫస్ట్ చాయిస్ అయితే సిద్దిపేటకి ఇచ్చిన పరిణామం అయితే మనం చూస్తున్నాం. అయితే దీన్ని బట్టి పలు పార్టీలోని ముఖ్య నేతలను ఆమె టార్గెట్ చేసింది అనుకోవచ్చా? ప్రధానంగా సిద్దిపేట కావచ్చు, బోధన్ నుంచి మొదటి ఛాయిస్గా సిద్దిపేట ఉంటుంది, రెండవ ఛాయిస్గా బోధన ఉంటుందంటూ ఆమె తెలిపారు. కానీ కవిత ఎప్పుడైతే తెలంగాణ జాగృతి నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు, జిల్లాలు పర్యటన చేస్తూ వస్తున్నారు, త్వరలో కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మంచిర్యాల నుంచి పోటీ చేస్తారు, జగిత్యాల నుంచి పోటీ చేస్తారు, పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరిగింది. ఇప్పుడు తన మొదటి ఛాయిస్గా సిద్దిపేట ఉంటుంది, అదేవిధంగా రెండో ఛాయిస్గా బోధన ఉంటుంది. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి నుంచి కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు కాబట్టి సిద్దిపేటను మొదటి ఛాయిస్గా ఎంచుకుంటారని తెలిపారు. ఇక బోధన్ కవిత కల్వకుంట్ల కవితకు సంబంధించి
వారి అత్తగారి ఊరు కాబట్టి సొంత ప్రాంతంగా భావిస్తున్నారు. అక్కడ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో ఆమె 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2019లో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే వరకు ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ రాజీనామాను కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ప్రస్తుతానికైతే మొదటి ఛాయిస్ సిద్దిపేట ఉంటుంది, రెండో ఛాయిస్ బోధన ఉంటుందంటూ చిట్చాట్లో భాగంగా స్పష్టం చేశారు. కానీ ఆమె అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా రాజకీయ పార్టీగా పార్టీని అనౌన్స్ చేయలేదు కాబట్టి పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అన్ని సమీకరణాలను చూసుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆమె పోటీ చేసే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.